హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 57వ భాగం. శక్తి తన శక్తి వంచన లేకుండా విలన్ నుంచి తప్పించుకోవటానికి ట్రై చేస్తూ కొడుతూ ఉంటే అతను కోపంగా శక్తిని బలంగా నొక్కిపెట్టి, నా నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు. నీ మొగుడు నన్ను కనిపెట్టి ఇక్కడికి వచ్చేలోపు నీ పని అయిపోతుంది. కాబట్టి కొంచెం నాకు కోఆపరేట్ చేయి అని వెక్కిలిగా అని తన మీదకు పూర్తిగా ఒరిగిపోయి శక్తి బ్లేజర్ ఒక చేత్తో తీస్తూ ఉంటాడు. ఇంతలో బయట నుంచి గన్ పేలిన సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటే ఏం జరిగిందన్న కంగారులో విలన్ శక్తిని వదిలిపెట్టి డోర్ తీసి బయటికి వెళ్ళేసరికి తన మనుషులందరూ స్పాట్ డెడ్ అయ్యి నేల రాలి ఉంటే ఖచ్చితంగా అది రుద్ర చేశాడు అనుకుంటూ కోపంగా, రుద్ర రుద్ర ఎక్కడ ఉన్నావు, నా ఎదురుగారా అని అరుస్తూ ఉంటే విలన్ ఎదురుగా చూసేసరికి ఆరడుగుల కటౌట్ విత్ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్, రాయల్ బ్లూ కలర్ సూట్లో టీవీగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతనిని చూస్తూ ఉంటే ఒక మగాడైన విలన్కి ఏదో అయిపోతూ అసూయగా అనిపిస్తూ, ఎవరు నువ్వు, నా ప్లేస్కి వచ్చి నా మనుషుల్ని ఎందుకు చంపావు అంటూ తన దగ్గర గన్ కోసం వెతుకుతూ ఉండగా శక్తిని తీసుకువెళ్ళేటప్పుడు గన్ బయటే వదిలేసి రావటం గుర్తు చేసుకొని షిట్ అని తల కొట్టుకొని, వెళ్ళు బయటికి, వెళ్ళిపో, నీకు నాకు ఏ సంబంధం లేదు, అనవసరంగా నన్ను గెలికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు అని మనసులో సుస్సు పోసేంత భయంగా ఉన్న బయటికి ధైర్యం నటిస్తూ అరుస్తూ ఉంటాడు. కానీ ఆ ఆరడుగుల కటౌట్ కొంచెం కూడా భయం లేకుండా తన గ్లాసెస్ తీసేసి ఎర్రగా మండుతున్న కళ్ళతో విలన్ వైపు చూస్తూ, నాకు సంబంధించిన మనిషిని తీసుకువచ్చి నాకేం సంబంధం లేదు అంటున్నావా, నా కూతుర్ని ఎత్తుకొచ్చేయటానికి నీకెంత ధైర్యం అంటూ ఎడమ కాలిని ఎత్తి విలన్ గుండెల మీద తన్నగానే అతను 10 అడుగుల దూరంలో కింద పడి గుండె మీద చెయ్యేసుకొని, అయ్యా, అయ్య బాబోయ్, చూడ్డానికి చాలా పెద్దవాడిలా ఉన్నాడు కానీ కొడితే మటుకు గుండె అదిరింది అని అనుకుంటూ విలవిలలాడుతూ ఉంటాడు. ఇంతలో రూమ్ నుంచి బయటికి వచ్చిన శక్తి, నా కూతురు అంటూ వచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే తన బ్రెయిన్ కొంచెం స్ట్రక్ అయ్యి ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ ఉండగానే ఆరాడులు కటౌట్ శక్తిని చూసి శృతి అని ప్రేమగా పిలుస్తూ తన దగ్గరికి వెళ్ళి గుండెలకి హత్తుకుని, నీకోసం ఎంతగా వెతుకుతున్నామో తెలుసా, ఇప్పటికి కనిపించావు, చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు చనిపోయావని అందరూ చెప్తున్నా నేను మీ అమ్మ నమ్మలేదు, మా నమ్మకం నిజమయ్యి నువ్వు నా ఎదురుగా నిలబడ్డావు అని కన్నీరు పెడుతూ అంటాడు. శక్తి అయోమయంగా అతని నుంచి దూరం జరుగుతూ ఉంటే విలన్ గుండె పట్టుకొని పైకి లేస్తూ, రేయ్ నీ అబ్బా, నీకు కానీ మెంటల్ ఉందా ఏంటి, అది నీ కూతురేంటి, అది ఎవరూ లేని అనాథ, దాని పేరు శృతి కాదు శక్తి, నా భద్రశత్రువు భార్య, దాని దానిని నా ఇష్టం వచ్చినట్టు చేసి వాడిని బాధ పెడదామని నేను ప్లాన్ చేసుకుంటే నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో తెలియకుండా నా మనుషుల్ని చంపి నీకు సంబంధం లేని మనిషి కూతురు అంటూ నమ్మటానికి నేనేమైనా ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా అని అరుస్తాడు. ఆ 6 అడుగుల కటౌట్ కోపంగా గంభీరమైన వాయిస్తో బాయ్స్ అనగానే తన సెక్యూరిటీ గన్స్తో విలన్స్ చుట్టూ రౌండ్గా నిలబడి గన్స్ ఎయిమ్ చేసి అతని వైపే చూస్తూ, చంపేయమంటారా బాస్ అని అడుగుతాడు. విలన్ వాళ్ళ మాటలకి గజగజ వణికిపోతూ, ఏంట్రా మీరు మాట్లాడేది, చెట్టంత మనిషిని ఒక బుల్లెట్తో లేపేస్తారా, మీరసలు మనుషులేనా అని అరుస్తూ ఉంటాడు. వద్దు, వాడి పిచ్చివాగుడు నాకు నచ్చలేదు, ముఖ్యంగా నా కూతుర్ని అంత ధైర్యంగా ఎత్తుకొచ్చేయటం అస్సలు నచ్చలేదు, వాడు నా కూతుర్ని బాధ పెట్టాడు కాబట్టి చస్తే నా కూతురి చేతిలోనే చావాలి అంటూ దూరం జరుగుతున్న శక్తి చేయి పట్టుకొని విలన్ ఎదురుగా నిలబెట్టి, వీడిని ఏం చేస్తావో నీ ఇష్టం శృతి, కానీ వీడు చేసిన దానికి కుళ్ళి కుళ్ళి జీవితాంతం ఏడవాలి లేదా ఈ క్షణమే చచ్చిపోవాలి అని అంటాడు.
అతని కళ్ళల్లోని కోపానికి శక్తి భయపడుతూ వణుకుతూనే, సార్, మీరు నన్ను మీ కూతురు అనుకుంటున్నారు, కానీ నేను నిజంగా మీ కూతుర్ని కాదు సార్. నా పేరు శక్తి. నేను పుట్టినప్పటి నుంచి పెరిగింది ఇక్కడే, ఈ ఊర్లోనే. మీరు నన్ను చూసి మీ కూతురు అనుకుంటూ పొరబడుతున్నారు. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు కదా. అలాంటి వాళ్ళల్లో నేను మీ కూతురులా ఉండి ఉంటాను, అంతే. నేను మీ కూతుర్ని కాదు సార్, నిజం ఇది అని అమాయకంగా అంటుంది. ఏమైంది శృతి నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తల్లి? నీ ప్రేమని ఒప్పుకోలేదని మా మీద కోపమా? ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ తల్లి, మమ్మల్ని క్షమించు. కావాలంటే నువ్వు ప్రేమించిన వాడితోనే పెళ్లి చేస్తాము. మాతో పాటు వచ్చేయి తల్లి. నిన్ను దూరం చేసుకొని బ్రతకటం మా వల్ల కావటం లేదు అని కన్నీరు పెడుతూ అంటారు. శక్తి అయోమయంగా అతని వైపు చూస్తూ, నేను నిజంగానే చెప్తున్నాను సార్. నేను మీకేం కాను. మీకు ఎలా నిరూపించాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను మీ కూతుర్ని కాదు సార్. కటిక పేదరికంలో పెరిగిన సగటు మిడిల్ క్లాస్ అమ్మాయిని. నా తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు, కాబట్టి మీరు నన్ను నా భర్త దగ్గర వదిలేసి మీ కూతురి కోసం వెతుక్కోవటం బెటర్ అని అంటుంది. విలన్ కోపంగా, రే, అది నీ కూతురు కాదురా, ఆ రుద్రగాడి భార్య. దీనికి ఎవరూ లేరు. నిజంగానే ఇది అనాథ పిల్ల. దీనికోసం మీరందరూ కలిసి నా మనుషుల్ని చంపేశారు కదరా వెధవల్లారా. పోండి బయటికి. నా పని నేను ముగించుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ వాడు వస్తాడు అని పిచ్చి కుక్కలా అరుస్తూ ఉంటాడు. ఆ 6 అడుగుల కటౌట్ కోపంగా తన బాయ్స్ వైపు ఒక చూపు చూడగానే వాళ్ళు విలన్ కణత మీద గన్ పెట్టి, నీ నోట్లో నుంచి ఒక్క మాట వచ్చినా ఇక్కడే చేస్తావు అని డెడ్లీ వార్నింగ్ విత్ గంభీరమైన వాయిస్తో అంటారు. శక్తి వాళ్ళని చూసి భయపడుతూ ఎక్కడ తనని రుద్రకి దూరం చేస్తారేమోనని, సార్, నేను నిజంగా మీ కూతుర్ని కాదు. నన్ను వదిలేయండి. నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి అంటూ ఆ 6 అడుగుల కటౌట్ చేతిలో నుంచి తన చేయి లాగేసుకుని బయటికి పరిగెడుతుంది. ఇప్పుడు మనం రుద్ర దగ్గరికి వద్దాం. సంతోషంగా వేణుతో మాట్లాడుతున్న రుద్ర అరగంట తర్వాత తన ఫోన్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేసి, అటువైపు నుంచి తన మనుషులు చనిపోయారు, శక్తిని ఎత్తుకు వెళ్ళిపోయారని తమకు తెలిసింది వరకు చెప్పగానే రుద్ర ముందు భయపడి తర్వాత కోపం తెచ్చుకొని, ఎవరు తీసుకెళ్ళి ఉంటారు, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ అప్పటికప్పుడు బయలుదేరి వెళ్తూ ఉంటే, వేణు అది చూసి కంగారుగా రుద్రతో పాటు బయటికి వెళ్ళి ఎక్కడికి అంటూ ఉండగానే రుద్ర ఏం మాట్లాడకుండా టెన్షన్గా కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకిస్తూ ఉండగా ఒక్క నిమిషంలో వేణు రుద్ర పక్కన కూర్చొని, ఏమైందిరా, అంత టెన్షన్గా, భయంగా, బాధగా, కోపంగా ఉన్నావు? శక్తికి ఏమీ కాలేదు కదా. నువ్వు శక్తి విషయంలో మాత్రమే ఇలా ఉంటావు నాకు తెలుసు అని టెన్షన్గా అడుగుతాడు. రుద్ర శక్తిని కిడ్నాప్ చేశారని భయంగా వేణుతో జరిగిందంతా చెప్పి, వాడెవడో నాకు తెలియాలిరా, సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయమని చెప్పు. నాకు చాలా భయంగా ఉందిరా. స్వీటీ ఒంటి మీద చిన్న గీత కూడా పడకూడదు. మనం అక్కడికి వెళ్ళేసరికి స్వీటీ ఎక్కడ ఉందనేది మనకి తెలియాలి అని భయంలోనే ఆర్డర్ వేయగానే వేణు భయపడుతూనే తన వాళ్ళకి ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి ఉంచమని చెప్తాడు. వాళ్ళు కూడా రుద్ర కంటే ముందే ఆ ప్లేస్కి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు కలెక్ట్ చేసిన 5 నిమిషాలకి రుద్ర అక్కడ అడుగు పెట్టగానే సీసీటీవీ ఫుటేజ్ చూసి, వాళ్ళు ఎవరో తెలియక ఎవరు చేసుంటారు అంటూ అని ఫుల్ ఫ్రస్ట్రేషన్గా రుద్ర అరుస్తూ ఉంటే వేణు ఆ కార్ నెంబర్ చూసి, రే,
ఈ కార్ నెంబర్ ద్వారా ఏమైనా కనుక్కోవచ్చేమో అంటూ వెంటనే ఆ కార్ నెంబర్ సిటీ కమిషనర్కి పాస్ చేసి ఎవరితో కనుక్కోమని 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండాలని రుద్ర రేంజ్లో వార్నింగ్ ఇస్తాడు. రుద్ర మాత్రం శక్తికి ఏమీ కాకూడదని ఫస్ట్ టైం దేవుడిని స్మరించుకుంటూ, స్వామి, నా స్వీటీకి ఏమీ కాకూడదు, అది క్షేమంగా నా దగ్గరికి చేరాలి, పొరపాటున దాని ఒంటి మీద చిన్న గీత పడినా నేను భర్తగా ఓడిపోయినట్లే, దానిని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని మాట ఇచ్చి నాతో తీసుకువచ్చాను, ఆ మాట తప్పేలా చేయకు స్వామి అని మనసులోనే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఆ కార్ డీటెయిల్స్ రాగానే, రే ఇది చూడు అంటూ ఆ కార్ డీటెయిల్స్ చూపించి, వీడు వాడేరా, ఖచ్చితంగా నీ మీద కోపంతో శక్తిని తీసుకువెళ్ళినట్టు ఉన్నాడు, పద త్వరగా ఎక్కడికి తీసుకువెళ్ళాడో వాడి కార్ నెంబర్ ట్రేస్ చేసి తెలుసుకుందామంటూ కారులో బయలుదేరి తనకి తెలిసిన హ్యాకర్స్ ద్వారా విలన్ కార్ హ్యాక్ చేసి శక్తి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా రుద్ర శక్తి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బీభత్సం అంతా అయిపోయి శక్తి బయటికి పరిగెడుతూ వస్తూ ఉండటం చూసి రుద్ర కారు కూడా ఆపకుండా రన్నింగ్లో ఉన్న కారులో నుంచి దూకి అలానే పరిగెడుతూ శక్తి ఎదురుగా వెళ్ళాడు. అప్పటికే విలన్తో పెనుగులాటలో శక్తి జుట్టు రేగిపోయి అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు కనిపిస్తూ ఉంటే తన స్వీటీని విలన్ బాధ పెట్టాడని దెబ్బలు శక్తి కళ్ళల్లో కన్నీరు, భయం, బాధ, కోపం అన్నీ చెప్తూ ఉంటే విలన్ మీద కోపంతో శక్తి కనిపించిందన్న సంతోషంతో శక్తిని గుండెలకి హత్తుకొని, ఏడవకు స్వీటీ, వచ్చేశాను కదా అని ఓదారుస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక చేయి పిడికిలి బిగించి ఉంటాడు. Thank you for listening. And please like, share, comment and subscribe.